శాంతి. మురళీ తారీఖు ఏప్రిల్ 14, 2025. బాబా యొక్క సాకార మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ సుఖ దుఃఖాల ఆటను గురించి మీకు మాత్రమే తెలుసు. ఇందులో అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖము ఉంటుంది. బాబా దుఃఖాలను హరించి సుఖమునిచ్చేందుకే వస్తారు. ప్రశ్న: చాలామంది పిల్లలు ఏ విషయంలో తమను తాము సంతృప్తపరుచుకొని తమకన్నీ తెలుసనుకుంటారు? జవాబు: కొందరు మేము సంపూర్ణమైపోయాం, పూర్తిగా తయారైపోయాం అని భావిస్తారు. అలా భావిస్తూ తమను తాము సంతృప్తపరుచుకుంటూ ఉంటారు. ఇలా భావించడం కూడా చిలుకలా అవ్వడమే. మధురమైన పిల్లలు, ఇంకా ఎంతో పురుషార్థం చేయవలసింది. మీరు పావనంగా అయిపోతే మీ కొరకు ప్రపంచం కూడా పావనమైనదే కావాలి. ఇంకా రాజధాని స్థాపన జరగాలి. ఒక్కరూ ఒంటరిగా వెళ్ళలేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: బాబాలో ఏ గుణాలైతే ఉన్నాయో వాటిని స్వయంలో నింపుకోవాలి. పరీక్షలకు ముందుగానే పూర్తి పురుషార్థం చేసి స్వయాన్ని సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. ఇందులో కేవలం చిలకలా అవ్వకూడదు. రెండవ పాయింట్: స్వదర్శన చక్రధారులుగా అయ్యి ఇతరులను కూడా అలా తయారు చేయాలి. బాబాను మరియు చక్రమును స్మృతి చేయాలి. అనంతుడైన తండ్రి ద్వారా అనంతమైన విషయాలను విని మీ బుద్ధిని అనంతంలోకి తీసుకెళ్ళాలి. హద్దులోకి రాకూడదు. ఈరోజుటి వరదానము: స్వస్థితి ద్వారా పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే సంగమయుగి విజయీ రత్న భవ. వివరణ: పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సాధనం స్వస్థితి. ఈ దేహం కూడా పరమైనది, స్వయం కాదు. స్వస్థితి మరియు స్వధర్మం సదా సుఖపు అనుభవాన్ని చేయిస్తాయి. మరియు ప్రకృతి ధర్మము అనగా పరధర్మము లేక దేహపు స్మృతి ఏదో ఒక రకమైన దుఃఖాన్ని అనుభవం చేయిస్తుంది. కావున ఎవరైతే సదా స్వస్థితిలో ఉంటారో వారు సదా సుఖపు అనుభవాన్ని చేస్తారు. వారి వద్దకు దుఃఖపు అల రాజాలదు. వారు సంగమయుగ విజయీ రత్నాలుగా అయిపోతారు. స్లోగన్: పరివర్తన శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల ప్రవాహపు తీవ్ర వేగాన్ని ఇప్పుడు సమాప్తం చేయండి. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. దీని గురించిన పాయింట్: ఎక్కడ చూసినా నువ్వే నువ్వు అని లోకులంటారు. మేము ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా సహచరుడైన బాబా ఉన్నారు అని మనమంటాం. అనగా నువ్వే నువ్వు. ఎలా అయితే కర్తవ్యం తోడుగా ఉంటుందో అలా ప్రతి కర్తవ్యాన్ని చేయించేవారు కూడా సదా తోడుగా ఉండాలి. చేసేవారు మరియు చేయించేవారు ఇరువురు కంబైన్డ్గా ఉండాలి. అచ్చా, ఓం శాంతి.